మీకు కనిపిస్తున్న ఈ పిక్చర్ వచ్చేసి డే 1 రోజు తీసుకుంది అండ్ దిస్ ఇస్ డే 56 అనమాట. ఇది మన 100 days ఛాలెంజ్ లా డే 55 అండ్ 56 అనమాట. ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం మనకి కొట్టిన పిండి అనమాట. మీకు కూడా కొట్టిన పిండే. ఏంటంటే మీరు కన్సిస్టెంట్ గా ఉండరు, డైట్స్ ఎక్కువ ఫాలో అవ్వరు, తీసుకున్న కమిట్మెంట్ కి కట్టుబడి ఉండరు అంతే. లేకుంటే ఎంతసేపు చెప్పండి, నాకు 56 రోజులు పట్టింది, మీకు 100 రోజులు పట్టొచ్చు, 150 రోజులు పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా సాధిస్తారు మీరు కూడా కన్సిస్టెంట్ గా తీసుకున్న కమిట్మెంట్ కి కట్టుబడి ఉంటే. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. మొత్తం రగడాయించి కష్టపడదాం, అనుకున్నది ఖచ్చితంగా సాధిద్దాం. కొన్ని డేస్ చికెన్ తినడం ఆపేసిన కదా, మళ్ళీ స్టార్ట్ చేసినాం అనమాట. ఇంటికి రాగానే మన పోస్ట్ వర్కౌట్ మీల్ చికెన్ రైస్ అనమాట. తినేసి సినిమా పోయిన ఉండే కేరాంప్ అని చెప్పేసి ఓకే పర్లేదు బాగానే ఉంది అని ఇంటికి వచ్చి మన రొటీన్ అయితే స్టార్ట్ చేసినాం. లైట్ ఒక 12 రౌండ్స్ స్కిప్పింగ్ చేసిన, లైట్ గా షాడో బాక్సింగ్ అండ్ 2 hours ఆఫ్ వాకింగ్ విత్ యాంకిల్ వెయిట్. కట్ చేసే డే 56 అనమాట. బ్రేక్ఫాస్ట్ లో మనం ఓట్స్ షేక్ విత్ ఆమ్లెట్ తీసుకున్నాం విత్ హై సోడియం. మధ్య మన క్రాంప్స్, డిహైడ్రేషన్ కొంచెం ఎక్కువైంది, పంప్ కూడా సరిగ్గా వస్తలేదు, అందుకని లైట్ గా కొంచెం సోడియం ఇంటేక్ పెంచిన. లెట్స్ సీ, చూద్దాం. ఇంకా ఈ రోజు మన రొటీన్ లా వీక్ మొదలని టార్గెట్ చేసి కొన్ని వేరియేషన్లు అయితే చేసినాం. వాటర్ అండ్ సోడియం ఇంటేక్ పెంచిన తర్వాత పంప్ అయితే మ్యాడ్. అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది మన బాడీ కండిషన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంటికి రాగానే ఒక పోజింగ్ సెషన్ తీసుకున్నాను అనమాట మన క్లయింట్ కి. దాని కాంపిటీషన్ కి ఇంకో 10 రోజులు మాత్రమే ఉండే. మన ఇండియాని రిప్రజెంట్ చేస్తుండు కాలిఫోర్నియాలో. ప్రిపరేషన్ గట్టి ఉండాలి కాబట్టి లైట్ గా కరెక్షన్స్ అయితే పెట్టుకున్నాం అనమాట. తర్వాత మన మీల్ ప్రిపరేషన్ గాన్ రాంగ్. చికెన్ అయితే మొత్తం మాడిపోయింది, బట్ యా టేస్ట్ అయితే బాగానే ఉండే. మనకి వాకింగ్ అయితే ముందే స్టార్ట్ చేసిన, మధ్యలో ఫుల్ ఆకలి అయితే బ్రేక్ తీసుకొని వచ్చి తింటున్నా అనమాట. తినేసి మళ్ళీ స్టార్ట్ చేయడమే. ఈ రోజు కింద ఉంటా. బాయ్, పీస్.